వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే గత 2 రోజుల క్రితం అల్లు అర్జున్ నివాసంపై ఓయూ విద్యార్థులు దాడి చేసిన ఘటన మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లోని బన్నీ ఇంటి చుట్టూ పరదాలు కట్టిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే 12:30 ఆ సమయంలో కూడా పరదాలు కడుతున్న విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అంటే బన్నీ టీం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటి చుట్టూ కూడా తెల్లటి పరదాలు కడుతున్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ బన్నీ టీం మొత్తం కూడా ఇంటి చుట్టూ కూడా పరదాలు కడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆయన అంటే గోడలకి చుట్టూ అంటే ఇంటి లోపల ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉండడానికే మరి పరదాలు కడుతున్నారా, లేదంటే ఎవరు వస్తున్నారు, లోపల జరిగే సీన్స్ ఏమి బయటకు కనిపించకుండా ఉండడానికి పరదాలు కడుతున్నారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పోలీసుల భద్రత ఏదైతే ఓయూ విద్యార్థులు దాడి చేశారో అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పోలీసులు భద్రత మోహరిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే కూడా విద్యార్థులు చేసిన ఆందోళన తర్వాత కూడా విద్యార్థులు చేసిన దాడి తర్వాత కూడా పోలీసులు ఎంతో మంది అక్కడికి బందోబస్తుగా ఉన్నారు. అంటే సెక్యూరిటీ అయితే ఉంది పోలీసుల నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి పోలీసుల సెక్యూరిటీ కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ కూడా మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్ళిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీం మొత్తం కూడా పరదాలకు కడుతున్న విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే 12:30 1 గంట మధ్యలో కూడా పరదాలు కడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే పరదాలు కట్టిన తర్వాత కూడా మొత్తం ఇంటి చుట్టూ కూడా పరదాలు కట్టేశారు. బన్నీ ఇంటి చుట్టూ కూడా పరదాలు కట్టేశారు. అసలు లోపల ఏం జరుగుతుందో కూడా తెలియకుండా, లోపల ఎవరున్నారు, ఎవరైనా వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా తెలియకుండా కూడా మొత్తం జూబ్లీ హిల్స్ తన నివాసంలో మొత్తం కూడా పరదాలు కట్టేస్తున్నారు. తెల్లటి పరదాలు కడుతున్నారు బన్నీ టీం మొత్తం. అసలు పరదాలు కట్టమని ఎవరు చెప్పారు, ఎవరు సూచనతో పరదాలు కడుతున్నారు అంటే ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేసుకొని కట్టుకున్నారా, లేదంటే దాడి జరిగిన తర్వాత భయపడి పరదాలు కడుతున్నారా? ఎందుకంటే లోపల పిల్లలు కూడా ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సో భయపడి పరదాలు కడుతున్నారా, లేదంటే లోపలికి వచ్చి వెళ్ళే వాళ్ళ ఆచూకీ కానీ వచ్చే వెళ్ళి వాళ్ళ పేర్లు తెలియకూడదు అనే దానితో పరదాలు కడుతున్నారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే డిసెంబర్ 13న ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి బన్నీ వెళ్ళొచ్చారో ఆ తర్వాత కూడా ఆయన బెయిల్పై బయటకు రాగానే ఎంతో మంది సినీ ప్రముఖులు, సినీ పెద్దలు కూడా ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఈ నేపథ్యంలో కూడా మరొకసారి బన్నీని కలవడానికి ఎవరైనా వచ్చినా, లేదంటే మెగా కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినా బన్నీని కలవడానికి సినీ ఫ్యాన్స్ కానీ, లేదంటే సినిమాకి సంబంధించి సినిమా పెద్దలు కానీ వచ్చినా సరే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది తెలియకుండా ఉండడం కోసమే ఈ పరదాలు కడుతున్నారా, లేదంటే దాడులు ఏవైతే జరుగుతున్నాయో గత 2 రోజుల క్రితం కూడా ఓయూ విద్యార్థులు దాడి చేశారు. బన్నీ ఇంటిపైన ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అంటూ కూడా ఓయూ విద్యార్థులు దాడి చేశారు. మరి ఈ నేపథ్యంలో పరదాలు కట్టారా అనేది తెలియాల్సి ఉంది. అయితే మరొక విజువల్ చూద్దాం. ఇవన్నీ కూడా పరదాలు కట్టినప్పుడు అయితే మరొక విజువల్లో మనం చూసుకున్నట్లయితే కూడా పరదాలు కట్టిన కొద్దిసేపటికే పరదాలని విప్పేస్తున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే పరదాలు కట్టిన కొద్దిసేపటికి పరదాలను తొలగించేస్తున్నట్లు కూడా చూస్తున్నాం. అంటే బన్నీ ఇంటి చుట్టూ పరదాలు కడుతున్న విజువల్స్ని మనం రైట్ బాక్స్లో చూస్తుంటే లెఫ్ట్ బాక్స్లో మనం చూసినట్లయితే పరదాలను తీసేశారు. అయితే ఏదైతే ఈ గంట జరుగుతుందో ఇదంతా కూడా గంటలోనే ఇదంతా కూడా జరిగింది. పరదాలు కట్టడం, పరదాలు తీసేయడం కూడా జరిగింది. అయితే పోలీసులు సెక్యూరిటీతోనే పరదాలు తీసేసనే చర్చ కూడా జరుగుతుంది. అంటే పోలీస్ సెక్యూరిటీ చెప్పడంతోనే పరదాలు తీసేసినట్టు కూడా చర్చ జరుగుతుంది. మరి అసలు ఎవరు అనుమతితో పరదాలు కట్టారు అంటే ఎవరైనా చెప్పారా పరదాలు కడితే కొంచెం సేఫ్గా ఉండొచ్చు, లేదంటే పరదాలు కట్టడం వల్ల లోపల ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పేసి ఫ్యామిలీలో డిస్కస్ చేసుకొని ఎవరైనా సూచన మేరకు పరదాలు కట్టారా, లేదంటే ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరుగుతుంది, ఈ విద్యార్థులు కూడా గత 2 రోజుల క్రితం దాడి చేశారు, ₹1.5 కోటి ఖచ్చితంగా ఇవ్వాలి రేవతి కుటుంబానికి సంబంధించి అని కూడా దాడి చేశారు. మరి ఈ నేపథ్యంలో పరదాలు కట్టారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మీరు లెఫ్ట్ బాక్స్లో కూడా చూసుకున్నట్లయితే పరదాలు మొత్తం తీసేశారు. ఇదంతా కూడా గంటలోనే జరిగింది, ఒక గంటలోనే ఇదంతా కూడా జరిగింది. పరదాలు ఇంటి చుట్టూ పరదాలు కట్టడం బన్నీ టీం, అలానే ఆ గంటలోనే మళ్ళీ బన్నీ టీమే మొత్తం పరదాలు తీసేసిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక గంటలో జరిగింది. అసలు పరదాలు దేనికి కట్టారు, దేనికి తొలగించారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మీరు కూడా ఎవరైతే ఇప్పుడు అంటే లోపల ఏదైనా మెగా ఫ్యామిలీ కానీ సినీ పెద్దలు కానీ వెళ్ళబోతున్నారు, సో అందుకోసమే పరదాలు కట్టి లేదంటే దాడి జరుగుతుంది, దాడి జరగబోయే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు ముందే ఊహించుకొని పరదాలు కట్టారా అనేది కూడా కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఎందుకంటే అసలు పరదాలు తీసేసి మళ్ళీ వెంటనే పరదాలు పెట్టి మళ్ళీ వెంటనే పరదాలు కూడా తీసేశారు. అయితే ఇదంతా మీరు కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. పరదాలు అసలు ఎందుకు కట్టారు, ఎందుకు తీసేశారు, మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మాకు బిగ్ టీవీ డిజిటల్ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి కమెంట్ సెక్షన్లో కూడా మాకు తెలియజేయండి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు.
సంధ్య థియేటర్ ఘటనలోని అల్లు అర్జున్కి ఇప్పటికే అరెస్ట్ చేసి బెయిల్ పైన ఆయన బయటకి విడుదల చేసినట్టు కూడా మన అందరికీ తెలిసింది. అయితే ఆయనకి అరెస్ట్ చేసినప్పుడు ఎవరైతే ఓయూ మెంబర్స్ ఆయన ఇంటిపైన అయితే దాడి చేయడం కూడా జరిగింది కదా. అయితే దాని తర్వాత ఆయన 4 వారాల పాటు బెయిల్ పైన ఆయన బయట తిరగచ్చు అని చెప్పి తీర్పిచ్చిన తర్వాత ఆయన ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి మళ్ళీ విచారణకి రావాల్సిందిగా ఉదయం 11 గంటలకు ఆయన అయితే ఇక్కడి నుంచి బయలుదేరడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోని గతంలో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ కూడా ఇంటి మీద ఎటువంటి దాడి కూడా జరగకుండా ఉండాలి అని చెప్పి మనకి ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా బయటికి రావడం కూడా జరిగింది. అంటే మొత్తం కూడా ఇంటి చుట్టూ పరదాలు అన్ని కూడా వేసి, అంటే లాస్ట్ టైం లాగా ఓయూ స్టూడెంట్స్ ఎవరు కూడా ఇంటి మీద రాళ్లతో కావచ్చు లేకపోతే టమాటాలతో కావచ్చు దాడి చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ శాంతి భద్రతలకి ఎటువంటి హాని కలగకూడదు అని చెప్పి దీనిపైన సీఎం కూడా స్పందించడం మనం చూసాము. అయితే ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన విచారణలో ఉన్న నేపథ్యంలోని అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఓయూకి సంబంధించిన గతంలోని ఎవరైతే దాడి ప్రయత్నం చేశారో మళ్ళీ ఆ వ్యక్తులు అల్లు అర్జున్ లేని టైంలోని మళ్ళీ ఇంటిపైకి వచ్చి ఏమైనా దాడి చేస్తారు అన్న అనుమానంతో దీనికి సంబంధించి ఇంటి చుట్టూ కూడా భద్రతకి ఈ పరదాలన్నీ కూడా వేయడం కూడా జరిగింది. అయితే దీని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే చుట్టుపక్కల మొత్తం కూడా ఏదైతే తెల్లటి పరదాలు ఏవైతే వేశారో అవన్నీ కూడా తీసివేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి వీడియోస్ ఇప్పటికే వైరల్గా మారుతూ ఉన్నాయి. ఒక్కసారి కనుక మీరు ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఇందులోని అంటే ఇంటికి సంబంధించి కూడా మొత్తం కూడా తెల్లని పరదాలతోని ఎటువంటి దాడి జరగకుండా ఉండాలి అని చెప్పి మొత్తం కూడా పరదాలతోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కట్టేసిన సందర్భం అనమాట. మళ్ళీ తర్వాత పోలీసులు ఏం చెప్పారో లేకపోతే ఇటువంటి భద్రతా చర్యలు జరగకుండా కాపాడుతామని చెప్పినందువలన పరదాలు ఏమైనా తీసేస్తారా అన్న దానిపైన కూడా చూస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఇప్పటికే వైరల్గా మారాయి. అండ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఇంటి చుట్టూ కూడా తెల్లని పరదాలతోని మొత్తం కూడా కప్పేశారనమాట. అంటే పొద్దున ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి నుంచి బయటికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకి ఆయన వెళ్ళడం జరిగిందో ఆయన వెళ్ళిన వెంటనే మొత్తం కూడా ఇంటి చుట్టూ పరదాలతో కట్టే ప్రయత్నం కూడా చేశారు. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం గతంలో జరిగినట్టు అంటే ఏదైతే దాడి జరిగిందో ఓయూ వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంటిపైన ఏదైతే దాడి చేశారో మళ్ళీ అటువంటి చర్యలు చేపట్టకుండా ఉండడానికి ఆల్రెడీ పోలీసులు అందరూ కూడా రోడ్ల ఎంట్రన్స్ మొత్తం కూడా ఏంటంటే పోలీసులు అందరూ కూడా చర్యలు తీసుకొని అక్కడే సెక్యూరిటీ ఉన్న సందర్భం మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే మళ్ళీ ఇటువంటి దాడి జరగకుండా ఉండాలి అని చెప్పి, ఎందుకంటే ముఖ్యంగా అల్లు అర్జున్ లేని టైం కాబట్టి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ విచారణ కూడా జరుగుతూ ఉంది. ఏదైతే సంధ్య థియేటర్లో జరిగిందో ఈ ఇన్సిడెంట్ పైన అండ్ ఏదైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి ఇన్సిడెంట్స్ అయితే చెప్పారు అంటే ఆయన థియేటర్లో లేరు అన్న విషయం కావచ్చు లేకపోతే రేవతి చనిపోయిందన్న విషయం కూడా ఆయనకి తెల్లవారుజాము తెలిసింది అని కావచ్చు. ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన ప్రతి దానికి కూడా ఇప్పటికీ దీనికి సంబంధించి వీడియోస్ కూడా బాగా వైరల్గా మారుతున్నాయి. అసలు ఆయన థియేటర్లో ఉన్నారా లేదా, ఆయన గంగమ్మ తల్లి జాతర జరిగే సీన్ వరకు అంటే సుమారు గంటన్నర పాటు ఆయన థియేటర్లోనే ఉన్నట్టు, అలాగే చాలా వరకు దీనికి సంబంధించి వీడియోస్ కూడా ఇప్పటికే వైరల్ అవ్వడం జరిగాయి. సో వీటన్నిటిపైన కూడా ఆయన ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు జరుగుతున్న ఈ విచారణ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే యాంటీ ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి చర్య జరిగేటప్పుడు అల్లు అర్జున్ ఎందుకని కరెక్ట్గా స్పందించలేదు, 2 రోజుల తర్వాత స్పందించడం జరిగింది. అండ్ ప్రెజెంట్ ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. ఆయన ప్రెస్ మీట్ ఆయన ఏదైతే చెప్పారో అది కావచ్చు లేకపోతే గతంలో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు ప్రతిదీ కూడా అబద్ధాలే అని చెప్పి ట్రోల్స్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి టైంలోని ఈ ట్రోల్స్కి గురవుతున్న టైంలోని అలాగే ఆయన చెప్పినవన్నీ కూడా నమ్మశక్యంగా లేవు, ఇది అల్లు అర్జున్కి తెలుసు, రేవతి చనిపోయిందన్న విషయం తెలిసినా సరే ఆయన థియేటర్లోనే ఉన్నారు అని చెప్పి వాదిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో డెఫినెట్గా మళ్ళీ అటువంటి దాడి చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అయితే మొత్తం కూడా పరదాలు వేసే పరిస్థితి కనిపించింది. అండ్ దాని తర్వాత ఇక్కడ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మొత్తం కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరు కూడా ఎంటర్ అవ్వకుండా ఈసారి ఎటువంటి దాడి కూడా జరగకుండా ఉండేటట్టు తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు ఉన్నారు. కాబట్టి మొత్తం అల్లు అర్జున్ టీంకి సంబంధించి వాళ్ళు జాగ్రత్త వహిస్తూ ఉన్నామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత ఈ చుట్టూ కూడా ఏవైతే పరదాలు కట్టారో మొత్తం కూడా తీసివేసిన పరిస్థితి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ అల్లు అర్జున్కి సంబంధించి గతంలోనే ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ తర్వాత మాట్లాడిన మాటలకి కూడా ఎక్కడ పొంతన లేదు అని చెప్పి కూడా చాలా మంది ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ కనిపిస్తోంది. అయితే వాళ్ళ విచారణలో కూడా అల్లు అర్జున్ ఎటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది, అసలు అల్లు అర్జున్కి మళ్ళీ కూడా ఈ బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తారా, అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి ఏమైనా వెళ్తారా లేదా అన్న దానిపైన కూడా అటు అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి కూడా. అంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అతనికి అంటే ఏదైతే రేవతి కుటుంబానికి హెల్ప్ చేస్తానన్నారో ఆ సాయం కూడా పూర్తిగా చేయలేదు, సగమే చేశారు అన్నది కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా బయటికి చెప్పడం కూడా జరిగింది. మరి వీటన్నిటికీ కూడా ఆయన వివరణ ఇచ్చుకుంటారా లేదా, అసలు రేవతి ఇన్సిడెంట్లోని అసలు అక్కడ థియేటర్కి పర్మిషన్ లేకపోయినా సరే అల్లు అర్జున్
ఎందుకని వచ్చారు, అంత క్రౌడ్ ఉన్నారు, పోలీసులు వెళ్ళిపోమని చెప్పినా సరే ఆయన ఎందుకు మాట వినలేదు అన్న దానిపైన కూడా ప్రతి దానిపైన ఇవాళ ఆయన వివరణ ఇచ్చుకోక తప్పదు. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఏదైతే ఇంటి దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉంది. సో ఎటువంటి దాడి కూడా జరగకుండా ఉండడానికి పోలీసులు అందరూ కూడా తగిన చర్యలు ఇక్కడ తీసుకున్నారు. ఎవరిని కూడా ఎంట్రీ చేసే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. మొత్తం మీరు అక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎంట్రీ దగ్గర నుంచే మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసారు. ఎక్కడికక్కడ పోలీసులు అందరూ కూడా ఇటు మళ్ళీ గతంలో జరిగిన చర్యలు మళ్ళీ ఇక్కడ జరగకుండా ఉండాలి అని చెప్పి కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఎస్, అయితే మధ్యాహ్నం 12:30 తర్వాత జూబ్లీ హిల్స్లోని బన్నీ ఇంటి చుట్టూ పరదాలు కట్టినట్లు కూడా మనం బిగ్ టీవీ విజువల్స్లో చూస్తున్నాం. బన్నీ టీం మొత్తం కూడా పరదాలు కట్టినట్లు కూడా మనకి తెలుస్తుంది. అయితే మొన్న ఏదైతే గత 2 రోజుల క్రితం ఓయూ జేఏసీ విద్యార్థులు దాడి చేశారో, అంటే రేవతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పి ఓయూ విద్యార్థులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పరదాలు కట్టారా మరి బన్నీ టీం అనేది కూడా తెలియాల్సింది. అసలు ఇది జాగ్రత్త లేదా భయమా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మళ్ళీ దాడి జరగకుండా ముందు జాగ్రత్త కొద్దీ బన్నీ టీం మొత్తం కూడా ఇలా ప్లాన్ చేసి పరదాలు కట్టారా, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేసుకొని ఎవరి సూచన మేరకు ఈ పరదాలు కట్టారు? అయితే పరదాలు కట్టిన ఒక కొన్ని గంటలు, అంటే ఇదంతా కూడా ఒక గంటలోనే జరిగింది. పరదాలు కట్టిన కొంతసేపటికి మళ్ళీ పరదాలు తీసేసిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్లో చూస్తున్నాం. అయితే ప్రస్తుతం బన్నీ ఇంటి దగ్గర పోలీస్ భద్రత ఉంది. ఎందుకంటే ఏదైతే ఓయూ విద్యార్థులు దాడి చేశారో దాని తర్వాత నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం పోలీసులు భద్రతను కూడా పెట్టించింది. అయితే పోలీసులు సెక్యూరిటీతోనే పరదాలు తీసేశారనే చర్చ నడుస్తుంది. అయితే మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. జాగ్రత్త కోసం పరదాలు కట్టారా, లేదంటే భయంతో పరదాలు కట్టారా అనేది కూడా మీరు కమెంట్స్లో తెలియజేయండి.